నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ప్రతి ఎన్నికల్లో అల్లూరు గ్రామ ప్రజలు నాకెంతో తోడ్పాటును అందిస్తున్నారని, ఆప్యాయత పంచుతున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేనితో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం తొలి ప్రచార సభ అల్లూరు నుండి ప్రారంభించారు. ముందుగా గ్రామంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి బాలినేని ప్రత్యేక పూజలు చేశారు. అల్లూరు గ్రామం మొదటి నుండి వైసీపీ కంచుకోటని బాలినేని తెలిపారు. ఎన్నికల నామినేషన్ వేసిన అనంతరం ప్రతిసారి అల్లూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేయటం ద్వారా కలిసొస్తుందని బాలినేని తెలిపారు. నేను ఎప్పుడు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినా అల్లూరు నుండి మొదలు పెడతానని బాలినేని అన్నారు. అల్లూరు గ్రామాన్ని ఇప్పటికే అన్ని విధాలా అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అల్లూరు గ్రామాన్ని దత్తత తీసుకుంటానని బాలినేని హామీ ఇచ్చారు. మండలంలోని విద్యుత్ ఆధునికీకరణకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రూపురేఖలు మార్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓట్లు వేసి గెలిపించాలన్నారు. అలాగే కొత్తపట్నం మండల జడ్పీటీసీ వారిని కూడా ఈరోజు గతంలో ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి ఉండేవాళ్ళు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో ఆయన 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. అలాగే తర్వాత ముఖ్యమంత్రి గారు ఈయన సఫరాలజిస్టు, అంటే పార్టీ ఎలా నడపాలి, మరి ఎలా చేయాలి అనేది బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారు, నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా ఈసారి వద్దు, మీ అబ్బాయిని పెట్టుకో, మరి సీఎం ఆఫీస్లో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఎలా నడపాలో నువ్వే దగ్గర నుండి చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు చెవిరెడ్డి గారిని సీఎం ఆఫీస్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు లాస్ట్లో చెవిరెడ్డి గారు అయితే ఢిల్లీలో ఇవన్నీ కూడా ఫండ్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా మనకి అనుసంధానంగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో ఎంపీగా పంపిస్తే బాగుంటుందని చెవిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఒంగోలులో పెట్టమంటే, ఒంగోలు అంటే వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట ఎంపీ అనేది మీ అందరికీ తెలుసు. అందుకని చెవిరెడ్డి గారిని మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, నాకు అల్లూరు గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయో ఆయనకి అన్ని ఓట్లు రావాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకవేళ 2-3 ఓట్లు ఎక్కువ వచ్చినా నేను ఫీల్ కాను, తక్కువ వస్తే ఫీల్ అవుతాను. మంచిని కూడా హద్దు ఉంటుంది దేనికైనా, ఎప్పుడు కూడా. అందుకనే నాకు ఈ రాజకీయాలు, ఇట్లాంటి రాజకీయాలు, ఈ చెత్త రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మధ్య వరస్ట్గా తయారైనాయి. ఒక మంచి లేదు, ఒక ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగే హక్కు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ మనం అందరం కూడా సంతోషంగా ఉన్నాం. పేద వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 2వ ముఖ్యమంత్రి కావాల్సిందే అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు చూశారు, మొన్న ఎలక్షన్ కోడ్ రాగానే కేసేశారు. ముసలి వాళ్ళకి వాలంటీర్ పెన్షన్ ఇవ్వకూడదంట. పొద్దునే లేచి తలుపు తట్టి పెన్షన్ వేస్తుంటే ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు వాలంటీర్లను పెట్టాడు. దానివల్ల ముసలి వాళ్ళంతా కూడా పాపం మరి సచివాలయం దగ్గర పోయి, అక్కడ పోయి ఆఫీసులు పోయి తిరగలేక ఈ రాష్ట్రంలో 33 మందిని
ఆ వాలంటీర్లు ముసలి వాళ్ళని పట్టున పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎండకి 33 మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో. మళ్ళా వాలంటీర్లు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి టైం అయిపోయింది అంటున్నారు, ఇంకా మాట్లాడాలనుకున్నా మళ్ళీ ఎలక్షన్ కూడా మనందరి మీద కేసులు పెడతారు. కాబట్టి మీరందరూ కూడా దయతోటి మీ ఆశీర్వాదంతో మళ్ళీ గెలిపిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ ఇద్దరం మాట ఇస్తున్నాం. మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ అల్లూరులోనే జరుగుతుంది. మాట ఇవ్వాలా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కూడా మీకు గెలిచిన తర్వాత మీ గ్రామంకి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ప్రజలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. తాను పేద కుటుంబంలో పుట్టి వైఎస్ కుటుంబంతో 36 ఏళ్ల అనుబంధంతో ఉన్నానని, బాలినేని శ్రీనివాసరెడ్డితో ఎప్పటి నుండో అనుబంధం ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరిని గెలిపించుకున్నట్లయితే అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కార్యక్రమంలో వీరేపల్లి రామచంద్రారెడ్డి, మేయర్ గంగాడ సుజాత, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మండల అధ్యక్షులు చెరుకూరు వీరరాఘవరావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుత్తి ఆదన్న, వాయల మోహన్ రావు, దాచూరి గోపాలరెడ్డి, సర్పంచ్ నంబూరు సూర్యనారాయణ, శాంతారావు, పిచ్చిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక సెంటిమెంట్ ఏ పేరు పెట్టినా నామినేషన్ తర్వాత ప్రారంభించే ఏ కార్యక్రమమైనా కూడా ఈ గ్రామం నుంచే చేయాలి వెళదాం అన్నప్పుడు నాకు కూడా సంతోషం వేసింది. చక్కగా భగవంతుని దర్శించుకోవడం జరిగింది. గ్రామంలో మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇంత అభిమానాన్ని, ఇంత ఆత్మీయతను, ఇంత అటాచ్మెంట్ను, ఇంత హక్కును చేర్చుకొని ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ కుటుంబంలో ఒక్కడిగా నన్ను కూడా స్వీకరిస్తున్నందుకు సదా మీకు రుణపడి ఉంటాం. తప్పకుండా నేను కూడా మీలాగ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని, క్రమశిక్షణతో పెరిగిన వాడిని, నమ్ముకున్న నాయకత్వంతో విద్యార్థి దశ నుంచి అడుగులు వేసిన వాడిని. ధైర్యంగా ఈ అందరి సమక్షంలో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎప్పుడో 1988లో అంటే నా 16 ఏళ్ళ వయసు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు నన్ను దగ్గరికి తీసుకుని విద్యార్థి నాయకుడిగా ఉంటే మాతో ఉంటావా అని అడగడం, వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. 88లో నా 16 ఏళ్ళు అప్పుడు నా వయసు. ఇప్పుడు 2024 వచ్చింది. 36 సంవత్సరాలుగా వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 36 సంవత్సరాలుగా ఆ 3 తరాల నాయకులతోనే నడుస్తున్న నా జీవితంలో ఒక్క క్షణం కూడా, గంట కూడా కాదు, ఒక్క క్షణం కూడా వేరే పార్టీ వైపు కానీ వేరే నాయకత్వం వైపు కానీ నా జీవితంలో నేను చూడలేదు, వెళ్ళలేదని కూడా మీ అందరికీ నేను ఒక కార్యకర్తనని ఇట్లా కాలు దగ్గరేసుకుని చెప్పుకుంటాం. ఎందుకంటే మాట మీద నిలబడే నాయకుడు దగ్గర మేము పనిచేస్తున్నామని. మీ ద్వారా తెలుగుదేశంలో ఛాలెంజ్ చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, ఒక కార్యకర్తకి ధైర్యం వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు లాంటి మాట మీద నిలబడే వ్యక్తి దగ్గర నేను పనిచేస్తున్నానని చెప్పి ఒక కార్యకర్త చెప్తే మేము దేనికైనా సిద్ధం. మనం చెప్పగలుగుతాం. ఈరోజు మాట మీద నిలబడే నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నామని. ఇట్లాంటి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు గర్వపడాలి. అలా నాయకత్వాన్ని కాపాడుకోవాలి. అలాంటి నాయకత్వం ముందు నిలబడలేక ఈరోజు అతన్ని, తన తాతని ఎలా చనిపోయాడో మీకు తెలుసు, తన తండ్రి ఎలా చనిపోయాడో తెలుసు. తన మీద దాడులు జరుగుతున్నాయి. జగనన్నని కాపాడుకోవడంలో మనం అందరం కూడా ముందుండాలని, జగనన్నని రక్షించుకోవడంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని, రేపు జగనన్న ముఖ్యమంత్రిని చేయడంలో మనం అందరం కూడా ఒక్క తాటిపై నిలబడి పనిచేయాలని నేను ఖచ్చితంగా కష్టపడి వచ్చిన వాడిని, కార్యకర్త కష్టాలు చూసి వచ్చిన వాడిని. నేను బాధ్యతతో, భయంతో మీ కుటుంబంలో ఒకటిగా మీరందరూ శబాస్ అనేలాగా మీలో ఒకటిగా, ఒక సామాన్యుడిగా మీతో కలిసి ఒక్కొక్క మాట అంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు న్యాయం చేసి అనుకుంటే, మీకు మీ ఇంటి ముందుకి మీ గడపలో సంక్షేమం వచ్చిందంటే, మీ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే
ఇవన్నీ నమ్మి వాస్తవం అనుకుంటేనే ఓట్లేనటువంటి ఒక నిజాయితీకి లూటద్దమైనటువంటి మనిషి ఎన్నికలు. ప్రకాశం జిల్లా రూపురేఖలు మారి ప్రకాశం ఇప్పుడు దాకా పేరులో ప్రకాశం మాత్రం ఉంది. రాబోయే రోజుల్లో నిజంగా ప్రకాశిస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ ఎన్నికల శంకరావారికి నాందుకున్నటువంటి అల్లూరు ప్రజాదరణ కూడా మరోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై జగన్, జై జగన్. ఈ యొక్క గ్రామం మరి వ్యవసాయ ఆధారిత గ్రామం. మరి 2 ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి. అలాగనే మరి నాడు నేడు పనిలో మరి స్కూల్స్ డెవలప్ అయినాయి. మరి అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఇంకా డెవలప్మెంట్ అంటున్నారు. ఏమిటి డెవలప్మెంట్ అంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు, అంతేకాకుండా గ్రామాలు అభివృద్ధి చెందకూడదు. సచివాలయాల ద్వారాగా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికే వచ్చి మీకు ఏ పథకాలు కావాలని చెప్పేసి మిమ్మల్ని అడిగి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చేదాకా గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మాత్రమే చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ ఎలక్షన్ మాత్రం మనకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఎలక్షన్స్. ఎందుకంటే అన్ని పార్టీలు ఒక పక్క ఉంటే మన పార్టీ ఒక్కటే ఒక పక్క ఉంది. అందుకే మనం అందరం మాట్లాడుతున్నాము, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వారికి అండగా ఉండాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కుటుంబానికి ఒకరో ఎంతమంది వచ్చి ఉంటారు. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఎక్కువ మహిళలు వచ్చారు. మీ భర్తలకి, మీ పిల్లలకి, మీ ముసలి వాళ్ళకి చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని, లేకుంటే మనం అన్యాయం అయిపోతామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అల్లూరు గ్రామ ప్రజలకు. సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. కొండేపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు, మర్రిపూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు గ్రామాల్లో ఏర్పాట్లు చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి అవగాహన సదస్సులో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి పట్ల, ఎన్నికల సమయంలో ప్రజల పాత్ర, ఏమి చేయవచ్చు, చేయరాదు తదితర విషయాలపై ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా పోలీసు అధికారులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కొనేలా స్వాట్ టీం యాక్షన్ డ్రిల్, నిరాయుధ పోరాటం డ్రిల్ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కలెక్టర్ అన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్టు తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన పొందాలన్నారు. పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 85 సంవత్సరాలు దాటి పోలింగ్ కేంద్రానికి రాలేని వారికి హోమ్ ఓటింగ్ ఏర్పాట్లను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్కి నేను, ఎస్పీ గారు అండ్ ఉన్నతాధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ పొందూరు గ్రామ ప్రజలు అందరూ కూడా, ముఖ్యంగా ఓటర్స్ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సులో పెట్టాము. ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ రోజున ఈ ఓటర్స్ ఎట్లాంటి విషయాలు, డూస్ అండ్ డోంట్స్, అంటే ఏ విషయాలు చేయవచ్చు, ఏ విషయాలు చేయకూడదు అనే విషయం గురించి వాళ్ళందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2014-19 2 జనరల్ ఎలక్షన్స్లో కూడా ఈ ఊర్లో చిన్న చిన్న గొడవలు జరగడం జరిగింది. దాని కొరకు ప్రత్యేకంగా ఈ ఏరియాలో ఒక కాన్ఫరెన్స్ బిల్డింగ్ మెషర్స్ ప్లస్ ఏరియా డామినేషన్ చేయడానికి కోసము 23 మార్చ్ ఆల్రెడీ ఒక ఫ్లాగ్ మార్క్ చేయడం జరిగింది. ఇవాళ ప్రత్యేకంగా నేను, ఎస్పీ గారు ఇద్దరు కూడా కొత్త సెంట్రల్ ఫోర్సెస్ ప్లస్ మనకుంటున్న స్పెషల్ ఫోర్సెస్ ఇద్దరు కలుపుకొని ఇక్కడ ఒక డెమాన్స్ట్రేషన్స్ కూడా వాళ్ళకి చెప్పేసి ఈ ఏరియాలో ఉంటున్న విషయాల్లో, ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్ పరిధిలో వాళ్ళకి అందరికీ కూడా ఒక నమ్మకం కలిగించడం జరిగింది. మాత్రం కాకుండా ఈ ఎలక్షన్ రోజున
ఎలక్టర్స్, ఎస్పెషల్లీ ఎలక్టర్స్ వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఉంటున్న సౌకర్యం ఏమేమి చేస్తున్నాము పోలింగ్ స్టేషన్ల గురించి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఎవరెవరు 85+ ఓటర్స్, 85 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటున్న ఓటర్స్ కానీ ఆర్ పీడబ్ల్యూడీ ఓటర్స్ కానీ వాళ్ళు కదిలి ఇక్కడ పోలింగ్ స్టేషన్ దాకా రాలేకపోయిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ విషయాలు కూడా, అంటే వాళ్ళ ఇంటి వద్దనే ఈ ఓటు వేయడానికి ఉంటున్న సౌకర్యం ఎట్లా చేస్తున్నాం గురించి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్న డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ కానీ, ఆర్ చిన్న వెయిటింగ్ ఏరియా, అంటే ఎండ ఎక్కువ ఉంటున్నప్పుడు ఉంటున్న వెయిటింగ్ ఏరియా కానీ, దాని గురించి కూడా సౌకర్యాల గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ వచ్చిన ఎలక్షన్స్లో గతంలో జరిగిన విషయాలు కాకుండా ఖచ్చితంగా ప్రశాంతంగా ఒక వాతావరణంలో మంచిగా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్గా ఈ ఎలక్షన్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఖచ్చితంగా పోలీస్ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇద్దరు కలిసి కట్టేసి ఈ ఎలక్షన్స్ ఒక విజయవంతంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ఓటరు ధైర్యంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును పోలింగ్ రోజున వినియోగించుకోవాలని ఎస్పీ అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలను ప్రభావితం చేసే వస్తువులు రవాణా గురించి ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయడానికి 9121102266 ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కొండపి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కుమార్, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, కనిగిరి డీఎస్పీ ఆర్ రామరాజు, మండల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. పొందూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో, ఆర్ఓ గారితో నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ వచ్చే ఎన్నికల సందర్భంలో ప్రతి గ్రామానికి వెళ్ళి కేంద్ర బలగాలు, సశస్త్ర కేంద్ర బలగాలు వచ్చి వాళ్ళతో పాటు ఫ్లాగ్ మార్చ్, ఏరియా డామినేషన్ మేము ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు మన డిస్ట్రిక్ట్ ప్రకాశంలో ఒంగోలు నుంచి ప్రత్యేకంగా స్వాట్ టీమ్ అని ఒక కొత్త దళం, పోలీస్ వాళ్ళ దళం వచ్చి ఇక్కడ వేరే వేరే రకమైన కవాతులు చేయడం కూడా జరిగింది. సో అందరూ ఓటర్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము హామీ ఇవ్వబోతున్నాము. ఎవరైనా మీ మీద ఒత్తిడి చేస్తే, ఎవరైనా అల్లర్లు చేస్తే మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సో ఈ వచ్చే ఎన్నికల్లో అందరూ సహకరించి శాంతియుతంగా చేయండి. కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ ఓటు వేసి రాజశేఖర్ రెడ్డి పాలన తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. చేమకుర్తిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడి శీలం, సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి విజిష్ రాజ్తో కలిసి స్థానిక ఎన్ఎస్పీ కాలనీ నుండి ర్యాలీగా బయలుదేరి చేమకుర్తి పాత బస్టాండ్ సెంటర్ నుండి భారీ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన గురించి షర్మిలారెడ్డి దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తుమ్మల సుబ్బారావు, వేల్పుల వెంకటేశ్వర్లు, మధ్య వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మీకోసం ఏమైనా పని చేశారా? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? కమిషన్ల కింగ్ అంట కదా, వసూళ్ళ రాజా అట కదా. ఆయన చెడ్డ పేరు తట్టుకోలేక డెఫినెట్ గా ఓడిపోతాడని తెలిసి ఇప్పుడు ఆయన నిలబెట్టలేదట కదా వైసీపీ పార్టీ. నిజమేనా? మరి అలాంటి వాళ్ళకు ఓట్లేశారు అన్న. ఈసారి ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్ళీ వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు డబ్బులు తీసుకొని వస్తాయి. ఏమన్నా ఎంతట డబ్బులు? ఓటుకు ఎంతట? 2 అంతేనా? 3, 5, 4 అన్న, ఎంత ఇస్తే అంత తీసుకోండి, మీ డబ్బులే. ఈ ఎమ్మెల్యే అయితే ఇక్కడ క్వారీల దగ్గర వసూలు చేసి మరీ తీసుకున్నారట. అలా సంపాదించిన డబ్బులే. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది చెల్లి లాంటిది. ఓటును అమ్ముకోకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. బీజేపీ పార్టీ ఇక్కడ రాజ్యం వెళుతుంది. ఎందుకంటే ఒకవైపు పాలక పక్షం, ఒకవైపు ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఆశయాలను నిలబెట్టేవాడు కాదు. ఇక్కడే చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు? గుండ్లకుమ్మ ప్రాజెక్ట్. రాజశేఖర్ రెడ్డి గారు కడితే
లక్షకు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మరి అలాంటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసి వెళ్తే ఆ ప్రాజెక్టుకు 2 సంవత్సరాల కింద 2 గేట్లు ఊడిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టుకు కనీసం గేట్లైనా పెట్టించాడా? ఏమమ్మా, సాగునీరు వస్తుందా? ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు ఇప్పుడు గేట్లు లేవు కాబట్టి అసలు నీళ్లు నిలువ చేసుకోలేక ఉంది ఈ ప్రాజెక్ట్. దాంతో ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోతున్నాయి. వ్యవసాయం ఎలా ఉంది? ఏమన్నా రైతులు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పనిచేస్తున్నటువంటి విజేష్ రాజు గారు, ఎందుకంటే డేవిడ్ రాజు గారు అందరికీ కూడా సుపరిచితము. మరి వారి కుమారుడు చాలా మంచి యువకుడు, చాలా మంచి భవిష్యత్తు ఉన్నవాడు, విద్యావంతుడు, అందరికీ కూడా మాదిరి మరి పౌరుడిగా, ఒక మంచి క్రైస్తవుడుగా మరి ఎదిగినటువంటి మంచి యువకుడిని మరి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి తరఫున కమ్యూనిస్టులు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజేష్ రాజు గారిని, మరి అదేవిధంగా నేను, నా పేరు జేడి శీలం, అందరికీ గత 25 సంవత్సరాలుగా పరిచయం. ఈ గ్రామాల్లో అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో మంచి పనులు చేసి మీ అందరి మరి కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి జేడి శీలం అనేటువంటి నాకు పార్లమెంటు సభ్యుడిగా మరి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి కూటమి, ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా మా ఇద్దరి విజయం కోసం మరి శ్రీమతి శర్మిలారెడ్డి గారు వారు ఎంత మరి కృషి చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం జరిగి ఇంత అశేష జన మరి వారికి మద్దతుగా వస్తున్నారు. మా అందరి మద్దతుగా చిన్న చిన్న కారణం వల్ల వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వెళ్లిన కసుకుర్తి వెంకటేశ్వర్లు వారి అనుచరులు తిరిగి మళ్లీ సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉందని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన వారు అక్కడ ఎమ్మడలేక వైసీపీలోకి వస్తున్నారని, మనసంతా బాలినేని జగన్పై అభిమానం ఉందని, అందుకే మళ్లీ సొంత గూటికి వస్తున్నారని అన్నారు. నగరంలోని 10వ డివిజన్ కొప్పోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుండి కసుకుర్తి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుడ్డు బాలకోటయ్య, ఎదర కోటయ్య, డి కోటయ్య, మరో 30 కుటుంబాలు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నామినేషన్కు ఒంగోలు నియోజకవర్గం నుండి భారీగా తరలి వచ్చిన అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు బాలినేని ప్రణీత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలలో బాలినేనిపై చూపించిన అభిమానం మళ్లీ ఇప్పుడు కనిపిస్తుందని అన్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లినా అక్కడ ఉండలేక మళ్లీ సొంత గూటికి వస్తున్నారని తెలిపారు. బాలినేనిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య, డివిజన్ అధ్యక్షుడు బుష్, గ్రామ నాయకులు కొప్పుల సీతారామయ్య, షేక్ మస్తానయ్య, అంబటి అర్జున్, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఏదో చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు అప్పుడు మనస్తాపం చెంది వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ జగన్ గారి మీద, మా నాన్న మీద చాలా ఎక్కువ ఉంది. సో మళ్ళీ వాళ్ళే వచ్చేసారు. వాస్తవంగా వాళ్ళ నామినేషన్ చూస్తే, జరిగిన నామినేషన్ చూస్తే ఎలక్షన్ అయిపోయిందని అందరూ అంటున్నారు. ఎందుకంటే మేము ఇన్ని ఎలక్షన్ చేసాం కానీ ఇంత వేవ్, ఇంత నామినేషన్లు, ఇంత క్రౌడ్ ఎప్పుడు రాలా. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, మా బై ఎలక్షన్ లాగా ఉంటుంది ఈసారి. బై ఎలక్షన్ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. మా నాన్నకి మంచి రిటైర్మెంట్, ఎప్పుడు ఆయన మెజార్టీ వస్తుంది. ఇది పబ్లిక్లో ఉంది, దాన్ని ఏం చేయలేము. జగన్ గారి వేవ్ ఇది. లేడీస్ అయితే మాత్రం నేను చెప్తున్నాను 70-80% ఎవరు మొగుడు వద్దన్నా వాళ్ళ మొగుడు చెప్పకుండా వెళ్ళి జగన్కి వస్తారు. అది వాస్తవం, అదని చెప్పమనండి. ప్రణీత్ బాబు నాయకత్వం, ప్రణీత్ బాబు నాయకత్వం. కొన్ని ఏరియాలో అయితే ఎప్పుడు 2 మెజార్టీలు వస్తున్నాయి. మామిడిపాలెం, కబడ్డీపాలెం, ఇస్లాంపేట, బిలాల్ నగరు, అసలు ఎంత మెజార్టీ వస్తుందో మనకి అర్థం కావట్లేదు. అట్లా 1 సైడ్ అయిపోయి ఉన్నాయి. కొత్తపట్నం మండలం
పోయినసారి 7,900 వస్తాయి చాలా ఎక్కువ అనుకుంటే ఈసారి అర్థం కావట్లేదు. నాయకులకి అర్థం కావట్లేదు, నవ్వుకుంటున్నారు, వాళ్ళకి అర్థం కాక. కొప్పోలు కూడా మంచి మెజార్టీ వస్తుంది, ఎప్పుడు అని మెజార్టీ వస్తుంది. కొప్పోలు ప్రజలు చూస్తారు. అది బై ఎలక్షన్ 400 వచ్చిందా, ఈసారి 400 దాటిద్ది. ఇదంతా వాస్తవం చెప్తాను. ఇదంతా ఏంటంటే జగన్ మాయ, మనం ఏం చేసేది ఏం లేదు. ఆయన బటన్ నొక్కుతున్నాడు, వాళ్ళ అకౌంట్ డబ్బులు పడుతున్నాయి, మధ్యలో మేము కనిపెట్ల నాయకులు. పేద బతుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని జగన్ గారు చెప్తానే ఉన్నారు. ఏ బూత్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నారు, మీరే చూడండి ఎంత మెజార్టీలు వస్తాయో. ఆయన ఎందుకు ఆ స్లోగన్ తీసుకున్నారో తెలియదు కానీ 70% ముస్లిమ్స్ ఎస్సీలు అయితే 80-90%, బీసీలు అయితే 70% వేస్తారు. ఇది వాస్తవం. ఎందుకంటే స్కీము బాగా పనిచేస్తున్నాయి. ఈతముక్కల విలేజ్ కూడా ఎగ్జాంపుల్. వాళ్ళు ఎప్పుడు టీడీపీ మగ్గం పుచ్చుకునే నేతన్యాసం తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు పద్మశాలీలు 1200 వచ్చి ఉంటే మొత్తం మేము వైసీపీకి వేస్తాం ఈసారి మేము. ఎందుకంటే 230 ఫ్యామిలీస్కి వచ్చినాయి అక్కడ మగ్గం. సో అలాంటి స్కీమ్స్ పబ్లిక్ బాగా పనికి వస్తున్నాయి. ఇక్కడ ఈ డివిజన్లో కూడా పట్టాలు 400 పట్టాలు వచ్చినాయి, 400 పట్టాలు వచ్చినాయి, అవుతాయి. సో నేను ఒకటే చెప్తున్నా, మే 13 వరకు అందరూ పనిచేయండి మా కోసం. ఇంకా 5 years మీ సేవలో మేము ఉంటాం. మా వాసన్న, మా పనీత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ వైసీపీలోకి అందరినీ మేము పోయిన వాళ్ళు అందరమే చేరాం. మా 20 కుటుంబాలు పోయినాయి, 20 కుటుంబాలు చేర్చేసి నాతో పాటు మొత్తాన్ని పల్లి చేసి ఓట్లు వేయించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని కొత్త బైపాస్ కొత్తపట్నం వెళ్లే దారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి మోజస్ ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్లను కూడా వదలకుండా బస్సుల్లో ఉన్న ప్రయాణికుల వద్ద కూడా తనిఖీలు చేశారు. కారు, ఆటోలలో డబ్బు తరలిస్తున్నారన్న సమాచారంతో వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. చేపలు సరఫరా చేసే వాహనాలు కూడా వదలడం లేదు. పై అధికారుల ఆదేశాలతో ఎన్నికల్లో నగదు ప్రభావం లేకుండా ఉండేందుకు పూర్తిగా తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఒంగోలు పార్లమెంటు సభ్యులు దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి కుమారుడు మాగుంట విజయరెడ్డి సోమవారం ఉదయం అకాల మరణం చెందారు. దీంతో మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. తన అన్న కుమారుడు మాగుంట విజయరెడ్డి మరణ వార్త తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుండి హుటాహుటిన నెల్లూరు వెళ్లారు. మాగుంట విజయారెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. మాగుంట కుటుంబంలో నెలకొన్న విషాద సంఘటనను తెలుసుకున్న మాగుంట కుటుంబ అభిమానులు నెల్లూరు వెళ్లి మాగుంట విజయబాబు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబతిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, శ్రీనారెడ్డి, ఆత్మకూరు బ్రహ్మయ్య, వీరశేఖర్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంతి, రూప్ కుమార్ యాదవ్తో పాటు పలువురు పరామర్శించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం వారి సతీమణి శచీదేవి ఒంగోలు నగరంలో పలు డివిజన్లలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సత్య న్యూస్తో ముఖాముఖి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయని, ఒంగోలు నగరంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన విజయానికి దోహదపడతాయని శచీదేవి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందుతున్నాయని, అందుకోసమే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన 9 నెలల్లో ఇటీవల అందజేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారన్నారు. 24వ డివిజన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, తమ్మినేని మాధవి, సువర్ణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆగిపో
బొకే ఇచ్చే కవర్ తీసి ఇద్దరు ఇటు తిరగండి. నువ్వు కూడా కొంచెం వెనక్కి వెళ్ళాను విజయన. అటెళ్ళు అన్నా. అమ్మా ఇదిగో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయం కోసం, అంటే ప్రతి పురుషుని వెనక విజయం వెనక స్త్రీ ఉంటున్నది అనేది మనందరికీ తెలిసిందే. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయం కోసం వారి సతీమణి శచీదేవి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారితో పాటు వారి కోడలు కూడా కావ్య గారు కూడా వారు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎండలైనా కూడా మాకు తిరుగుతామంటే ప్రజల మమ్మల్ని రిసీవ్ చేసుకునేది చూసి మాకు ఉత్సాహంగా ఉంటుంది. బాగా అంటే అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఈ ఏకలవ్య నగర్లో తిరుగుతున్నాం ఈరోజు. ఇక్కడ వాళ్ళు అడిగారు అప్పుడు ఆర్చ్ ఏదో కావాలని, అది రెడీ అయిపోయింది. అది ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఇంక 24వ డివిజన్లో షాదీఖానా ఒకటి 4 కోట్లు పెట్టి నాడు నేడు స్కూల్స్ వాళ్ళందరూ కలిసి వచ్చినా జగన్ ఒక్కడే అయినా కానీ జగన్ని గెలిపిస్తున్నారు జనాలు. జగన్ పెట్టిన పథకాలు అందరికీ ప్రతి ఇంటికి అందుతున్నాయి. వాళ్ళ ఉత్సాహంగా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ చెప్తున్నారు, మాకు అన్నీ వస్తున్నాయి, జగన్ అన్నే వస్తాడు, మీకే ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ఒక్కడైనా తప్పకుండా గెలుస్తున్నారు. అది వాళ్ళ విజ్ఞత. ఇది ఎవరు అట్లా చేయరు. ఓటు హక్కు అందరికీ ఉంటుంది, మనం అడిగే హక్కు కూడా ఉంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు అట్లా బిహేవ్ చేయటం చాలా బాధ అనిపించింది. అసభ్యమైన పదజాలాలతో మాట్లాడి. ఫస్ట్ షాదీఖానా 4 కోట్ల 25 లక్షలు పెట్టి అది షాదీఖానాని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు సగం చేసి తూతూ మంత్రంగా చేసి వదిలేశారు. అది మనం వచ్చిన తర్వాత 24వ డివిజన్ కార్పొరేట్ అయిన తర్వాత మన వాసన్న సహకారంతో దాన్ని 4 కోట్ల 25 లక్షలు పెట్టి ఈరోజు చాలా గొప్పగా కళ్యాణ మండపం చాలా మంచి చూడటానికి కూడా చాలా అందంగా కూడా కట్టించి వాసన 4 కోట్ల 25 లక్షలు పెట్టి కట్టించి ఈరోజు అక్కడ ఒకళ్ళు ముస్లిమ్స్ ఉచితంగా పెళ్లి చేసుకోవటానికి, అంటే ఏమీ డబ్బులు పెట్టకుండా వాళ్ళు అంతకుముందు బయట ఇళ్ల ముందు పెళ్లి చేసుకోవటానికి చాలా బీదవాళ్ళు అట్లా చేసుకునేవాళ్ళు. ఈరోజు అట్లా కాకుండా అందరూ కూడా ఆ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకొని చాలా ఆనందంగా ఉన్నారు. ఒక పెళ్లి కూడా జరిగింది అక్కడ మొన్న. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మాకు వాసన్నకు చెప్పి మాకు ఒక ఏకలమైన ఆర్చి కావాలి, అది మా చిరకాల కోరిక అని వాళ్ళు అది అడిగారు. దాన్ని మన వాసన్న దాన్ని నెరవేర్చారు వాళ్ళ కోరికని. సో ఇంకా డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకి వెళ్ళే కార్యక్రమాలు ఖచ్చితంగా అన్ని పథకాలు మా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందరూ లబ్ధి పొందున్నారు. ఇక్కడ 20 కోట్ల చిల్లర లబ్ధి పొందున్నారు మా డివిజన్లో. రీసెంట్గా 625 పట్టాలు ఇచ్చున్నాం ఆల్రెడీ కూడా మనం మా డివిజన్ మొత్తం మీద. ఇంకా 94 పట్టాలు ఉన్నాయి. అవి కూడా ఈ ఎలక్షన్ ఇవ్వగానే వాళ్ళకి అవి కూడా వస్తాయి. కాబట్టి మా డివిజన్ చాలా మంచి అభివృద్ధిగా
ఒంగోలు కాన్స్టిట్యున్సీ మొత్తం మేము ఏ ఏరియాకి వెళ్ళినా అపూర్వమైన ఆదరణ దొరుకుతుంది. ప్రతి ఇంట్లో వాసన్నని వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మేము ఎప్పుడు వాసన్నకే కదమ్మా ఓటేసేది, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి వాసన్నకే వేస్తున్నామని వాళ్ళు ఇంట్లో ఓన్ చేసుకొని మాట్లాడతారు. అది చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధి లేదు అన్నది అబద్ధం అండి. ప్రతి ఏరియాలోనూ అభివృద్ధి జరిగింది. ప్రతి చోట సచివాలయాలు, ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీసులు సర్టిఫికేట్ల కోసం అయితేనేమి, పెన్షన్ల కోసం అయితేనేమి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు మనకు తెలుసు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ప్రతిదీ ఏది కావాలన్నా కూడా ఈవెన్ ఓటు తోటి సహా ఇంతకుముందు మనం వెళ్ళి అప్లై చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళే వచ్చి రాసుకొని తీసుకొని పోయి మనకు వాట్సాప్లో పెడుతున్నారు. ఇంకా అభివృద్ధి లేనిది ఎక్కడ? ప్రతి చోట కూడా అపూర్వమైన ఆదరణ ఉంది. ఒక బీజేపీ, టీడీపీ, జనసేన కాదండి, ఇంకా 10 పార్టీలు కలిసి వచ్చినా సరే జగనన్న పథకాలు పేదల పట్ల అపూర్వంగా పనిచేస్తున్నాయి. జగనన్న నేను మీ ఇంటికి మంచి జరుగుంటే నాకు ఓటేయండి అని ఛాలెంజ్ చేసి చెప్తున్నారండి. అదే ఇప్పుడు జనం ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి అభివృద్ధి ఏం చేయలేదు. ఎన్ని పార్టీలు ఇంతవరకు ఇంతమంది వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశారు. ఆయన ఏమి అభివృద్ధి చేయలేదు. ఆయన చెప్పడానికి కూడా ఏమీ లేదు. మేనిఫెస్టోలో ఎన్నో పెట్టాడు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జగనన్న మేనిఫెస్టోలో పెట్టినవి మొత్తం ప్రతి ఒక్క ఇంటికి పథకాలు వెళ్ళినాయి కాబట్టే నేను మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి ఆయన అడుగుతున్నారు ధైర్యంగా. జనాలకు అర్థమవుతుంది కదండి, వీళ్ళు ఆఖరి నిమిషంలో ఓట్ల కోసం ఏదైనా చెప్తున్నారు, అది అమలు పరచట్లేదు లేదని అర్థమవుతుంది వాళ్ళకి. చివరిగా మీరేం ఒంగోలు ప్రజానికానికి మీరేం విజ్ఞప్తి చేస్తారు? అందరూ వాసన్నకి ఫ్యాన్ గుర్తు కోట్లేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి చూసి వాసన్న వస్తే మళ్ళీ ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, అవన్నీ కూడా ఇల్లు కట్టిస్తారు. తప్పకుండా వాళ్ళు కూడా అది వాసన్న చేస్తాడని నమ్మకంతో ఓట్లు వేస్తారని అనుకుంటున్నాను. పథకాలు ప్రజలందరి ఇళ్లలో లబ్ధి పొంది ఉన్నారు DPD ద్వారా. ఎట్లయినా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని లేకపోతే రేపు పొద్దున పట్టాలు కూడా వచ్చే అవకాశం లేదు అనేది అంటున్నారు. ఆయన వస్తేనే దాదాపు 25,000 మందికి పైగా పట్టాలు పంచడం జరిగింది. ఆ పట్టాలు సాకారం కావాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని వారి సత్యమణి శశిదేవి గారు అంటున్నారు. వీడియో జర్నలిస్టు వివేక్తో శరత్ శ్రీ సత్య న్యూస్. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో నగరంలో 4వ డివిజన్ లారీల కుంటకు చెందిన టీడీపీ మహిళలు షేక్ నూర్ అంకమ్మ ఆధ్వర్యంలో శాంతకుమారి, దయకుమారి, కోటేశ్వరి, సులోచన, నందిని, సునీత, లక్ష్మి, బేగం, రషీదా, శివ, సాంబా, రజియా, జరీనా మరో 30 మంది వైసీపీలో చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అందరూ వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని బాలినేని తెలిపారు. మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాల ద్వారా మేము లబ్ధి పొందామన్నారు. గత తెలుగుదేశం పార్టీలో ఉన్న మాకు ఇటువంటి పథకాలు అందలేదన్నారు. డ్వాక్రా రుణాలు కూడా రుణమాఫీ చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందించారని తెలిపారు. తాము వైసీపీలో స్వచ్ఛందంగా చేరడం జరిగిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బొమ్మినేని మురళి, 50వ డివిజన్ అధ్యక్షులు జల్లిపల్లి సురేష్, షేక్ అబూబాకర్, షేక్ జుబేదా, బాజీ, మున్నా, సాదిక్, ఒంగోలు బుజ్జి, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అదే సైకిల్ దాంట్లో ఉన్నాం, ఇప్పుడేమో దీనికి వచ్చాం ఫ్యాన్కి. ఆయన చేసిన పథకాలన్నీ మాకు ఇళ్ళకి వచ్చాయి. ఆయనకి మేము ఓటేసి గెలిపించుకోవాలనుకుంటున్నాం. అది వైసీపీలోకి వచ్చాం, అందుకని వైసీపీలోకి వచ్చాం. ఆయన చాలానే చేశాడు. మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు, అన్నీ బాగానే చేశాడు. ఆయన ఎప్పుడు గెలవాలని కోరుకుంటున్నాం. అది ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని గెలవాలని కోరుకుంటున్నాం. అది
నేను హర్షిని కాలేజ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు విద్యా దీవెన కరెక్ట్ టైంకి పడుతుంది. అండ్ నా ఇది ఫస్ట్ ఓట్. అండ్ నా ఫస్ట్ ఓట్ జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలని కోరుకుంటున్నాను. అందుకే వైసీపీ పార్టీలోకి వచ్చాను. మేము 40 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటానికి కండువలు వేసుకున్నాము. మా పిల్లలకి అమ్మ ఒడి అన్నీ సక్రమంగానే పడుతున్నాయి. మాకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. మేము జగన్మోహన్ రెడ్డికే మేము ఓట్లు వేసి గెలిపించడానికి మేము ఈ పార్టీలోకి వచ్చాము. వాసన్నని గెలిపించడానికి కోసం మేము ఈ పార్టీలో చేరాము. సింగరాయకొండ గీతం స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 600 మార్కులకు గాను షేక్ తూబా 594 మార్కులు సాధించింది. హర్షిత 593 మార్కులు సాధించి ద్వితీయ స్థానం సాధించారు. నాజియా దివ్యవాణి 589 మార్కులు, 7గురికి 580 మార్కులు, 7గురికి 500 మార్కులు సాధించి గీతం స్కూల్ ప్రభంజనం సృష్టించింది. విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ జి లక్ష్మణ్, ప్రిన్సిపాల్ తాజుద్దీన్, ఉపాధ్యాయులు అభినందించారు. ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సింగరాయకొండ మండలం టాప్ సాధించినందుకు గీతం స్కూల్ ఎంతో గర్విస్తుంది. 600 మార్కులకు గాను 594 మార్కులు వచ్చిన తూబా 593 మార్క్స్ తోటి మండలం ద్వితీయ స్థానంలో ఉన్న హర్షిత 589తో నాజియా అండ్ దివ్యవాణి, అలాగే 580 పైగా 7గురు విద్యార్థులతోటి గీతం మరొకసారి తన యొక్క ప్రపంచనాన్ని చూపెట్టింది. అలానే మార్క్స్తో పాటు పిల్లలకి స్కిల్ ఓరియంటెడ్తో కోడింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్తో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్కూల్గా ఈ ప్రాంతంలో గీతం విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నందుకు గర్వపడుతుంది. దర్శి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ పండగ జాతరను మరిపించింది. వేలాది మంది ప్రజానీకం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో దర్శి రోడ్లన్నీ పసుపుమయమయ్యాయి. తెలుగుదేశం, జనసేన జెండాలతో యువకులు కేరింతలు కొట్టారు. పచ్చ చీరలు ధరించి మహిళలు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. డప్పులు, కోలాటం, కేరళ వాయిద్యాలు, మహిళల కోలాటాలు, యువకుల డాన్సులతో ఉత్సాహభరితంగా లక్ష్మి నామినేషన్ పండుగలా జరిగింది. జనసందోహంతో దర్శి కిటకిటలాడింది. దర్శి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ర్యాలీలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్న చరిత్ర లేదని పెద్ద చర్చ సాగింది. నియోజకవర్గంలోని 5 మండలాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున దర్శి పట్టణానికి చేరుకున్నారు. నామినేషన్ ర్యాలీ దాదాపు 3 గంటలు జనసమూహంతో నిండిపోయింది. పట్టణమంతా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సీనియర్ శాసనసభ్యులు లక్ష్మీ బాబాయ్, గొట్టిపాటి రవికుమార్ ర్యాలీలో క్యాడర్కు ఉత్సాహాన్ని నింపారు. అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్, జనసేన నాయకులు బొట్టు రమేష్, నారపశెట్టి పాపారావు, పిచ్చయ్య, పమిడి రమేష్, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్, అశేష ప్రజానీకం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన విజయాన్ని కాంక్షిస్తూ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రంక్ రోడ్డులోని శివాలయంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఆదిపూడి గిరిజా శాండిల్య, చిన్నబాబు, మైనంపాటి సాయి కుమార్లు మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుకుంటూ పూజలు నిర్వహించామని తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పాలుట్ల సాయి బృందం స్వామివారికి ప్రత్యేక నివేదన చేసి బాలినేనికి విజయం సిద్ధించాలని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫేస్ ఎన్ఆర్ఐ ఒలింపియాడ్ విద్యార్థులు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. 595 మార్కులతో శ్రీజ ప్రథమ స్థానంలో నిలిచారు. 590కి పైగా ముగ్గురు విద్యార్థులు సాధించగా 580కి పైగా 13 మంది విద్యార్థులు మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. స్కూల్ కరెస్పాండెంట్ మాట్లాడుతూ పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు మంచి మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. విజయానికి కారకులైన ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు వెలువడిన ఎస్ఎస్సి 2024 పరీక్షా ఫలితాల్లో పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ విజయదుందుబి ఎగరేసింది. చెప్పాలంటే పిల్లలు ఎంతో కష్టపడి ఈ సంవత్సరం అంతా చదివిన దానికి ప్రతిఫలంగా 595 అవుట్ ఆఫ్ 600 స్కోర్ చేయడం అనేది మా అందరికీ ఎంతో సంతోషంగా ఉందండి. దీంట్లో భాగంగా సంవత్సరం అంతా కష్టపడిన పిల్లలు, మాకు అందరికీ సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళని వెన్నుదట్టి నడిపించిన టీచర్స్, వీళ్ళందరూ చాలా ముఖ్య పాత్ర పోషించారండి. ఇందులో వీళ్ళందరికీ మేమంతా రుణపడి ఉంటాము. స్కూల్ అనగానే సెకండ్ హోమ్ అంటాము. అలానే మా టీచర్స్, స్టాఫ్ అందరూ కూడా, పిల్లలు కూడా అలానే సెకండ్ హోమ్లా ఫీల్ అయ్యి మేము చెప్పినట్టు వింటూ మాకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వాళ్ళ యాటిట్యూడ్ని మార్చుకుంటూ, టీచర్స్ కూడాను ఎంతో చాకచక్యంగా వాళ్ళని విన్నంటి గైడ్ చేస్తూ మంచి రిజల్ట్ ఈరోజు తీసుకొచ్చామంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. స్కూల్ అనగానే ఆటపాటలతో పాటు చదువు ఉండాలి, చదువుతో పాటు ఆటపాటలు ఉండాలి. ఇక్కడ మన స్కూల్లో అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉందండి. కల్చరల్ యాక్టివిటీస్, గ్రోత్ అనేది ఉండాలి, కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా ఉండాలి అనేది మా సిద్ధాంతం. దాంట్లో భాగంగానే పిల్లల్ని మోటివేట్ చేస్తూ అప్ టు 10th క్లాస్ లెవెల్ అన్ని సబ్జెక్ట్స్లో నిష్ణాతులుగా ఉండాలి అని అనడానికి ఒక చిన్న నిదర్శనం ఈ 595. అండ్ మీ సహకారంతో, తర్వాత తల్లిదండ్రుల సహకారంతో, పిల్లల సహకారం, ఉపాధ్యాయుల సహకారంతో మేము ఇంకా ముందుకు అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాం. Yeah, good evening everyone. My name is Srija and I have scored 595 today out of 600 and I feel so happy. First of all, it's not the achievement of me. There are so many members behind this, and mainly my teachers who have guided me in a right way, and all the staff members of this school, and mainly my parents who have supported me in each and every step.
here it's a very nice environment to study in this school, and they not only teach about our studies, and they teach everything about our behavior, attitude, character, and we learn how to build our character here. And I think it is a very awesome school to study here. And first of all, I would like to thank our director sir who have guided me. Firstly, good evening to all. This is Nishita. I scored 590 out of 600 and I am very happy for this. And it is because of my hard work and our teachers, our directors, our parents' cooperation. I am very happy for this moment. I enjoyed studying here. As our sir said, school is our second home. We really attached to our teachers and our staff, everyone. And we are very happy for this score as we stood first. And our sir motivated us every day and he gave us guidelines very well, and our teachers guided us very well, and they gave so much support. They behaved as our friends but not as teachers, and we were very happy for that. And our parents cooperated a lot with us. They stayed until 11 or 12 until we complete our study. Good evening everyone. I am Anisa. I am very happy with my result. I feel very proud of being in this school. I was from my second standard. I learned many things in this school. I was very happy with everyone. Everyone guided me in a good way. Everyone teached me in a good way. Good morning all of you. I am Ishwar Dinesh. I scored 580 out of 600. Okay. It was because of my hard work as well as my teachers and my staff. Moreover, my principal sir, I expected 550 marks, but I scored 580. It's only because of inspiration that was given by our director sir. I was motivated a lot by director sir. I got really these marks. It's only because of our sir. ఒంగోలు నగరంలోని మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక పాస్ పర్సంటేజ్ పీవీఆర్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు సాధించారు. పాఠశాల నుండి 108 మంది విద్యార్థినులు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 101 మంది పాస్ అయ్యారు. 30 మంది విద్యార్థినులు 500కు పైగా మార్కులు సాధించారు. 94%తో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన పాఠశాలగా పీవీఆర్ బాలికోన్నత పాఠశాల నిలిచింది. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న విద్యార్థులను అభినందించారు. ముఖ్యంగా తమ పాఠశాల స్థాయిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు సత్కరించారు. మంచి ఫలితాలు వచ్చేందుకు సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. నా పేరు అన్నం బిందు లక్ష్మి. నేను రామ్ నగర్ మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను. విడుదలైన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో నాకు 582 మార్కులు వచ్చాయి. నాకు మ్యాథ్స్లో 100 మార్కులు వచ్చాయి. తెలుగులో, సైన్స్లో 99 వచ్చాయి. ఇంకా సోషల్లో 97, ఇంగ్లీష్లో 98, హిందీలో 89 వచ్చాయి. ఇంతగా నేను మార్క్స్ సంపాదించడానికి మా టీచర్స్, హెచ్ఎం సార్ ఎంతగానో సహకరించారు. స్టడీ అవర్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసేవాళ్ళు. మా డౌట్స్ ఎప్పుడు మాకు డౌట్స్ వచ్చినా టీచర్స్ అందరూ క్లారిఫై చేసేవాళ్ళు. మా తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ఇంత ప్రోత్సాహ బలంతో నేను ఇంత సక్సెస్ని సంపాదించగలిగాను. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నగరంలోని కర్నూలు రోడ్లోని క్విస్ హై స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మొత్తం 52 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. కె మహతి 592 మార్కులు సాధించారు. 34 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ నిడమలూరి సూర్య కళ్యాణ చక్రవర్తి, వైస్ చైర్మన్ గాయత్రి, డీన్ నూత్రపాటి కామేశ్వరీదేవి, ప్రిన్సిపాల్ నాగరాజు అభినందించారు. విజయానికి కారకులైన ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మా దగ్గర 52 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి అపీర్ అయ్యారు. 100% ఉత్తీర్ణత సాధించారు. అంతేకాకుండా 62% మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి మా క్విస్ హై స్కూల్ యొక్క కీర్తి శిఖరాలకి అందించారని చెప్పుకోవచ్చు. మేము చాలా సంతోషపడుతున్నాం. మా మేనేజ్మెంట్ తరపున మా విద్యార్థులందరినీ అభినందిస్తున్నాము. అండ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నాము. వాళ్ళ యొక్క కృషికి, పట్టుదలకి, అండ్ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము మా క్విస్ హై స్కూల్లో జాయిన్ చేయడము.
సో మేము 100% మా మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి సపోర్ట్తో 100% రిజల్ట్ని ఈరోజు ఇవ్వగలిగాము. ఒంగోలులో మాది ఒక ప్రముఖమైనటువంటి స్కూలు. సో ఆ ప్రతి వాళ్ళు ఈ నిర్ణయాన్ని మీరు అభినందించవలసిందిగా కోరుతున్నాను. I would like to thank the management, teachers and my parents who supported me all the time. They used to explain and elaborate the topics which made us easier to study. I would like to thank the family of Quiz. Thank you. I got 588 in SSC board exams. I would thank all of the Quiz family in helping me to study 10th class. I am Navya. I got 585 marks in my SSC board. Our teachers taught us very well. They divided the syllabus into 4 schedules and they planned a 100-day schedule, and they are keeping weekly tests and pre-board, pre-finals. సో మొదటి నుంచి కూడా QIS ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కావాల్సిన అన్ని రకాల కేరింగ్ అనేది తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, కంటిన్యూస్గా స్టూడెంట్ డెవలప్మెంట్ కావాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తూ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ డెవలప్మెంట్లో ఎక్కడైనా ఏదైనా ల్యాగ్ అనేది ఉంటే సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాంట్లో కూడా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే మహిత ఈరోజు 592 మార్కుల్ని తను సాధించింది. భవిష్యత్తులో కూడా ఈ స్కూల్లో వేసిన పునాది తన కెరియర్ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని తల్లిదండ్రులుగా మేము విశ్వసిస్తున్నాము. క్విజ్ విద్యా సంస్థలో మా పాప 3rd క్లాస్ నుంచి చదువుతుంది. ఇక్కడ టీచర్స్ అందరు మా పాపని సొంత బిడ్డలా చూసుకొని కేర్ తీసుకొని బాగా చదువు చెప్పడం వల్ల మా అమ్మాయి ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు స్కూలు విద్యా సంస్థకి మేము చాలా రుణపడి ఉంటాము. మా పాపకి 588 మార్క్స్ వచ్చినాయి. మా పెద్ద పాప కూడా ఇక్కడే చదివింది, 581 వచ్చినాయి. మా పిల్లలిద్దరిని క్విజ్ విద్యా సంస్థ ఒక స్టేజ్లో నిలబెట్టింది. కాబట్టి క్విజ్ విద్యా సంస్థకు మేము రుణపడి ఉంటాం. జీ నాగేశ్వరరావు ఫాదర్ని తన నుంచి క్విజ్ విద్యా సంస్థలో ఉంటుంది, చదువుతుంది. 10th క్లాస్ బాగానే ఉంది, మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. అది చెప్పాను, స్కూల్ ఏమైనా బాగానే ఉంది. మేనేజ్మెంట్ కానీ టీచర్లు కానీ బాగా సపోర్ట్గా ఉంది. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల మ్యాథ్స్ అధ్యాపకులకు నిర్వహించిన 5 రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు ప్రస్తుత ఆధునిక యుగంలో మ్యాథ్స్ సబ్జెక్టు పట్ల అధ్యాపకులు పూర్తి స్థాయిలో పట్టు కలిగి విద్యార్థులకు సులభ రీతిలో బోధించేందుకు వీలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తమకు ఎంతో ఉపయోగపడిందని పలువురు అధ్యాపకులు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న మ్యాథ్స్ అధ్యాపకులకు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్ మంజుల భారతి, సబ్జెక్టు రీసెర్చ్ పర్సన్స్ పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిపూడి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నవరత్నాలు నవమోసాలుగా మారాయని, బడుగు బలహీన వర్గాల ప్రజలను అధపాతాళానికి నెట్టే విధంగా ఉన్నాయని స్వామి విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన బాబు సూపర్ 6 పథకాల ప్రజల్లో విస్తృతంగా వెళ్లాయన్నారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని స్వామి అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేగా తనను మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు అమ్మఒడిని 13,000 ఒకరికి ఇస్తున్నారు. ఒకళ్ళుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురు 40,000, నలుగురుంటే 60,000 ఈ తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తారు.
ఇవన్నీ రేపు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్నారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగాను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని పోటీ తీసుకొని వచ్చాను. పోటీ పెడతాను. ఇద్దరు గుర్తు, సైకిల్ గుర్తు. తప్పకుండా గెలిపించాం తల్లి. ఈరోజు ఒక ఆయన నా మీద పోటీకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎర్రగొండపాలెం నుంచి వచ్చాడు. ఆడ చల్లని కాదు, ఇక్కడ చెల్లిద్దమ్మా. ఆడ ఏం పనులు చేయాల. రాష్ట్రంలో నెంబర్ 1 వాడు, అక్కడ మాత్రం చేయలేదు. ప్రతిసారి మారుతా ఉంటాడు. నాకు బాగా తెలుసు. నేను రాగానే మా సర్పంచ్ కాడికి పోయా, వెళ్ళాను లేదు ఆమె దగ్గరికి. తర్వాత మనం ఏం పనులు చేస్తే ఏం చేయాలి ఏంటనేది మనకు గుర్తుంది, అవగాహన ఉంది. వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు నా మీద పోటీ ప్రతిసారి మారారా? అందరూ 4 మారారు. 4 వ్యక్తిత్వం. అటుపక్క ఇటుపక్క నేనే. మీ పనులు అవసరాలు చేసిన వాళ్ళకి. నా వెనక దామచంద్ర గారి కుటుంబం ఉంది. వాళ్ళు 35 నుంచి మన దగ్గర ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి వెంకటస్వామి తెలిపారు. బీఎస్పీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థులుగా తాటిపర్తి వెంకటస్వామి, ధరణికోట లక్ష్మీనారాయణలు నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా నగరంలో అద్దంకి బస్టాండ్ నుండి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో 2 కులాలే రాజ్యాధికారం చేస్తున్నాయని, మాయావతి నేతృత్వంలో జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ తరఫున తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమంలో ఉన్నాయన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆ పార్టీలు సిద్ధంగా లేవని పేర్కొన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో బీఎస్పీ ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఓపీడీఆర్ సుధాకర్ బాబు, రేణుమాల రాజశేఖర్, డొక్కా ఎర్రయ్య, సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి కైలా వెంకట్రావు, ఆంజనేయులు, తిరువీధి బాబురావు మాదిగ, కర్ణ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ నేషనల్ అధ్యక్షురాలైనటువంటి బెహన్జీ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్ పార్టీ తరఫున తాటిపర్తి వెంకటస్వామి అనేటువంటి వాడిని నేను అసెంబ్లీ అభ్యర్థిగాను, అట్లాగే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ధరణికోట లక్ష్మీనారాయణ గారు బీఎస్పీ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు నామినేషన్ వేస్తున్నాం. ప్రియమైన నియోజకవర్గ ప్రజలారా, ఈ యొక్క ఎన్నికల్లో పెట్టుబడిదారులు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కొని వ్యాపారస్తులు ఒక పక్క ఈ దేశాన్ని దోచుకోవాలని వస్తున్నారు. రెండో పక్క ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం 180% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలు మొత్తం కూడా అధికారంలోకి రావాలనేటువంటి కాంక్షతో ఏర్పాటు చేయబడినటువంటి బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులు ప్రత్యామ్నాయంగా మేము నిలబడుతున్నాం. ఈ నియోజకవర్గంలో పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు ఓట్లేసి మీ జీవితాలను వ్యాపారంగా మార్చుకుంటారా? బీఎస్పీ పార్టీ తరఫున నిలబడినటువంటి మేము ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజనులందరినీ కూడా అభివృద్ధి వైపు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మాకు ఓట్లేసి గెలిపించండి. తప్పనిసరిగా ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామనేటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పెట్టుబడిదారులకి, బహుజనులకు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో బహుజన సమాజ్ పార్టీ తరపున నిలబెట్టేటువంటి అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ జై భీమ్, జై భారత్. ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలారా 90% ఉన్నటువంటి మనం రాజ్యాధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి బెహన్జీ మాయావతిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం 90% ఉన్నటువంటి బహుజనుల మీద ఉందని చెప్పేసి మీరందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి మరి ఓట్లేసి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు కైలా వెంకట్రావు. నేను సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా మేము బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నాం. ఈ ముందుకు బిర్యానీలకి మీరు ఎవరు కూడా బానిసలు కావద్దు. మన ఓటు చాలా విలువైనది. మన ఓటు మనమే వేసుకుందాం. ఈ అంబేద్కర్ ఆశాభావాలతో మేము పనిచేస్తున్నాం. ఈ అంబేద్కర్ నినాదంతో మేము పనిచేస్తున్నాం.
కొత్తపట్నం పల్లెపాలెం గ్రామంలో శ్రీరామ్ బాల సంస్కార కేంద్రాల ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపట్నం దక్షిణ పల్లెపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకలను ముఖ్య అతిథిగా దుగ్గరాజుపట్నం మెరైన్ సిఐ రేవు కిషోర్ కుమార్ పాల్గొన్నారు. गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं చేమకుర్తి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో తిరుపాలు ఇంట్లో బంగారం చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం తిరుపాలు ఆయన భార్య అద్దంకి వెళ్లారు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో దాదాపు 60 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు తెలిపారు. క్లోజ్ టీం వచ్చి వేలిముద్రలు స్వీకరించారు. తిరుపాలు భార్య పద్మశ్రీ ఫిర్యాదు మేరకు సిఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరగదీశారంట. ఇదిగోండి ఇక్కడది కర్పూరం వెలిగించుకునేది. నేను తాకుండా సార్ ఇది దేవుని అక్కడదంట సార్, ఇది అక్కడది ఎక్కడికొచ్చింది కర్పూరం వెలిగించుకునేది. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. తప్పిపోయిన వారి కోసం వెతకవచ్చు, కానీ తప్పించుకొని తిరుగుతున్న వారి కోసం వెతకటం అర్థం లేనిది. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.